ఒకప్పుడు సీతారామపురం అనే గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతని పేరు ఊరంతా పేరెన్నిక కలిగినది, మంచి మనసు కలవాడు. రామయ్య తన కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. అందరికీ మంచి ఆహారం పెట్టడంలో అతనికి ఎంతో సంతృప్తి కలిగేది. అతని భార్య లక్ష్మి మంచి వంటకారిణి. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారంతో కుటుంబాన్ని పోషించేవారు. రామయ్య మరియు లక్ష్మికి 2 పిల్లలు, రవి మరియు గౌరీ. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాదిరిగా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తున్నప్పుడు పక్క గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే రైతు రామయ్య దగ్గరికి వచ్చాడు. కృష్ణయ్య ఆరోగ్యం బాగా లేనందున రామయ్య అతన్ని ఇంటికి తీసుకుని వెళ్లాడు. లక్ష్మి అతనికి మంచి సుదీర్ఘాహారంతో పాటు కాయనెరు, వేపనూనె మరియు గోరు ముద్దతో బలమైన భోజనం తయారు చేసింది. కృష్ణయ్య ఆహారం తిన్న తర్వాత ఎంతో ఆనందంగా అనిపించింది. అతని ముఖంలో వెలుగు వచ్చింది. అతను రామయ్యను ప్రశంసిస్తూ, రామయ్య, మీ ఇంట్లో భోజనం చేసిన తర్వాత నాకు చాలా తేజం వచ్చింది. మీలా మంచి ఆహారం తినడం ఎంత ముఖ్యమో నేను ఇప్పుడు గ్రహించాను అని చెప్పాడు. రామయ్య నవ్వుతూ, మా బతుకులో ఆరోగ్యం అనేది మా ధ్యేయం. మంచి ఆహారం, శుభ్రత మరియు సమయానికి ఆహారం తినడం మనకు ఆరోగ్యం ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆహారమే ఆరోగ్యానికి మూలం అని నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను అని చెప్పాడు. కృష్ణయ్య తన గ్రామానికి తిరిగి వెళ్లిన తర్వాత తన కుటుంబానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మక్కువగా ఉన్నాడు. అతను తన పొలంలో మరింత శ్రద్ధ తీసుకుని పంటల పండించడంలో పరిశుభ్రతను పాటించాడు. అతని కుటుంబం కూడా ఆరోగ్యంగా మారింది. ఇలా సీతారామపురంలో ఉన్న రామయ్య యొక్క ఆచరణ మరియు మాటలు కృష్ణయ్య జీవితాన్ని మార్చాయి. కృష్ణయ్య మాత్రమే కాదు, అతని గ్రామంలోని అనేక మంది కూడా మంచి ఆహారం, పరిశుభ్రత మరియు ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకున్నారు. ఆ రోజు నుండి కృష్ణయ్య తన గ్రామంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం ప్రారంభించాడు. గ్రామస్తులకు మంచి ఆహారం గురించి చెప్పి ఆరోగ్యకరమైన జీవితానికి ప్రోత్సహించాడు. అందరూ రామయ్యను అభినందిస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం, మంచి ఆహారమే ఆరోగ్యానికి మూలం అని గుర్తించారు. ఈ కథలో రామయ్య మంచి ఆహారాన్ని మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడంలో చేసిన కృషి కృష్ణయ్య మరియు అతని గ్రామస్తులకు ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించింది. ఆరోగ్యం మరియు మంచి ఆహారం కలిగిన జీవితం సుఖశాంతులతో నిండిన జీవితానికి మార్గం చూపిస్తుందనే మాటను ఈ కథ తెలుపుతుంది.